నవల్ రవికాంత్ హౌ టు గెట్ రిచ్ సిరీస్తో సంపద గురించి మనందరి ఆలోచనల్నే మార్చేశారు. ఇది కేవలం డబ్బు సంపాదించడం గురించి మాత్రమే కాదు, అసలు సిసలైన స్వేచ్ఛను ఎలా సాధించాలో చెప్పే ఒక బ్లూ ప్రింట్. సో ఈరోజు అందులోని అత్యంత కీలకమైన కొన్ని సూత్రాలను చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. మనలో చాలామందికి జీవితం ఎలా గడిచిపోతుంది? పొద్దున్న లేవగానే పనికి వెళ్లడం, రోజంతా కష్టపడడం, నెల చివర్లో జీతం రావడం, ఆ వచ్చిన డబ్బుతో ఈఎంఐలు, ఇంటి అద్దె, పిల్లల ఫీజులు కట్టడం. మళ్లీ నెల మొదలు, మళ్లీ అదే సైకిల్. ఇదంతా చూస్తుంటే మన జీవితం కేవలమీ బిల్లులు కట్టడానికేనా అన్న ఫీలింగ్ రావడం లేదా? ఇదొక ఉచ్చులా అనిపిస్తుంది కదూ. అయితే అసలు సిసలైన సంపద అంటే ఏంటి? నవల్ రవికాంత్ ప్రకారం నిజమైన సంపద అంటే బ్యాంక్లో ఉన్న డబ్బు కాదు, అది స్వేచ్ఛ. మనకు నచ్చిన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా జీవించగలగడమే నిజమైన సంపద అన్నమాట. ఓకే, ఈ కాన్సెప్ట్ని ఇంకొంచెం లోతుగా చూద్దాం. సంపద అంటే స్వేచ్ఛ. అంటే ఓ వ్యక్తి దగ్గర ఓ లగ్జరీ కారుండొచ్చు, లక్షల్లో జీతం కూడా రావచ్చు. కానీ ప్రతిరోజు పొద్దున్నే నచ్చని జాబ్కి వెళ్లాల్సొస్తే, నచ్చిన చోట ఉండలేకపోతే దాన్ని నిజమైన స్వేచ్ఛ అనగలమా? నవల్ ప్రకారం అస్సలు కాదు. నిజానికి మనలో చాలామంది ఇలాంటి ఒక అంతం లేని చక్రంలోనే చిక్కుకుపోయాం. జీవితాంతం అద్దెలు, ఈఎంఐలు, ఫీజుల కోసమే పనిచేస్తూ గడిపేస్తాం. ఇది మనం కోరుకున్న జీవితం కాదు, కేవలం బతకడానికి తప్పనిసరిగా మారిన ఒక ఏర్పాటు అంతే. మరి ఈ ఉచ్చు నుండి బయటపడే మార్గమేంటి? ఇక్కడే నవల్ చెప్పే అత్యంత కీలకమైన రెండో సూత్రమొస్తోంది. అదేంటంటే, మీ సమయాన్ని డబ్బు కోసం అమ్మడం ఆపండి, బదులుగా విలువను సృష్టించడం మొదలుపెట్టండి. ఈ స్లైడ్ చూడండి, చాలా క్లియర్గా ఉంది కదా. పాత పద్ధతిలో ఆదాయమంటే మనం ఎన్ని గంటలు పనిచేశాం అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. కాని ఈ కొత్త ఆలోచనా విధానంలో ఆదాయమంటే మనం సమాజానికి ఎంత విలువను అందించాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒక రోజులో మనకున్న గంటలు లిమిటెడ్, కాని మనం సృష్టించగల విలువకు ఎలాంటి లిమిట్ లేదు. ఒక సింపుల్ ఉదాహరణ చూద్దాం. ఒక పెద్ద సెలబ్రిటీ లేదా ఒక ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ కేవలం ఒక 30 సెకండ్ల యాడ్ కోసం లక్షలు, ఒక్కోసారి కోట్లు కూడా తీసుకుంటారు. ఎందుకు? వాళ్ళు 8 గంటలు పనిచేస్తున్నారా? లేదు. కాని వాళ్లకున్న రీచ్ వల్ల ఆ బ్రాండ్కు వాళ్ళు అందించే విలువ చాలా చాలా పెద్దది. సో ఇక్కడ డబ్బు సమయానికి కాదు, విలువకొస్తోంది. ఈ విషయంలో వారెన్ బఫెట్ చెప్పిన మాట అక్షరాల నిజం. ఒక్క క్షణం ఆగి వినండి. నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించే మార్గాన్ని కనుక్కోకపోతే చనిపోయేంతవరకు పనిచేస్తూనే ఉండాలి. అంటే మనం సమయంతో సంబంధం లేకుండా ఆదాయాన్ని సృష్టించడం ఎంత ముఖ్యమో చెప్పడానికి ఇంతకన్నా పవర్ఫుల్ మాట ఇంకోటి ఉండదేమో. కాబట్టి మన ఫైనల్ గోల్ ఏమై ఉండాలంటే ఆటోమేషన్. అంటే మనం యాక్టివ్గా పనిచేసినా చేయకపోయినా, నిద్రపోతున్నా వెకేషన్లో ఉన్నా మన కోసం డబ్బు సంపాదించి పెట్టే వ్యవస్థలను నిర్మించడం. అదే నిజమైన ఆర్థిక స్వేచ్ఛకు దారి. సరే, ఇదంతా బాగుంది. విలువను సృష్టించటం, ఆటోమేషన్ చేయటం, ఇవన్నీ ఎలా సాధ్యం? మన అదృష్టమేంటంటే మానవ చరిత్రలోనే ముందెన్నడూ లేని ఒక అద్భుతమైన సాధనం ఇప్పుడు మన చేతిలో ఉంది. అదే ఇంటర్నెట్. ఇంటర్నెట్ మనకు 2 సూపర్ పవర్స్ ఇచ్చింది. మొదటిది అపరిమితమైన జ్ఞానం. ప్రపంచంలో ఏ మూలనో ఉన్న బెస్ట్ ఎక్స్పర్ట్ దగ్గర్నుండి మనం ఏ స్కిల్ అయినా నేర్చుకోవచ్చు. ఇక రెండోది గ్లోబల్ నెట్వర్క్. ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఎవ్వరితోనైనా కనెక్ట్ అవ్వచ్చు, ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ చెయ్యొచ్చు. ఈ మార్పు ఎంత పెద్దదో ఒక్కసారి ఆలోచించండి. మనం ముందు తరాల వాళ్ళు సంపద సృష్టించాలంటే ఫ్యాక్టరీలు, కోట్లలో పెట్టుబడులు కావాలి. కాని ఈ జనరేషన్లో చూడండి, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్బర్గ్ లాంటి వాళ్లు కేవలం కోడ్, మీడియాను ఉపయోగించి పెద్ద పెద్ద సామ్రాజ్యాలను నిర్మించారు. ఎవరి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేకుండానే. ఓకే, టూల్స్ ఉన్నాయి, దారులు తెల్సాయి. కాని ఇప్పుడు అత్యంత ముఖ్యమైన భాగానికొచ్చాం, మన పర్సనల్ స్ట్రాటజీ. ఇది షార్ట్కట్ కాదు, ఇది ఒక లాంగ్ టర్మ్ గేమ్. ఈ స్ట్రాటజీలో మొదటి మెట్టు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవడం. నవెల్ అడిగే ప్రశ్న ఇదే: మనలో ఉన్న ప్రత్యేకమైన జ్ఞానమేంటి? మనం ఈ ప్రపంచానికి ప్రత్యేకంగా అందించగల విలువక్కు పునాది ఇదే. ఈ ప్రత్యేక జ్ఞానం అంటే కాలేజీలో వచ్చే డిగ్రీ కాదు, అది మనకు స్కూల్లో నేర్పించేది కాదు. ఇది మనలో నుండి సహజంగా వచ్చేది.
ఒక్కసారి ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం వెతుకుదాం. చిన్నప్పుడు దేని గురించి తెలుసుకోవాలని ఆరాటపడేవాళ్లం? ఏ పని చేస్తుంటే టైమే తెలిసేది కాదు. ఇతరులకు కష్టంగా అనిపించేది, మనకు చాలా తేలికగా ఏమొస్తుంది? ఇది మన డిఎన్ఏలో భాగం. దాన్ని కనుక్కోవడం, దానికి పదును పెట్టడం, దాని చుట్టూ మన కెరియర్ను నిర్మించుకోవడమే అసలైన ఆట. ఇది ఒక్కరోజులో అయ్యే పని కాదు, ఇదొక నిరంతర అన్వేషణ. అందుకే నవల్ చాలా స్ట్రాంగ్గా చెప్పే విషయమేంటంటే, టీనేజ్లో, మన 20స్లో ఉన్నప్పుడు ఆ విలువైన సమయాన్ని కేవలం జీతం కోసం చేసే చిన్న చిన్న ఉద్యోగాల్లో వృధా చెయ్యొద్దు. ఆ టైంని మన ప్రత్యేక జ్ఞానాన్ని కనుక్కోవడంలో, దాని యొక్క గొప్ప నైపుణ్యంగా మార్చుకోవడంలో ఇన్వెస్ట్ చేయాలి. అది జీవితాంతం మనకు మంచి ఫలితాల్నిస్తుంది. రైట్. ఇప్పుడు మనం చివరి, బహుశా అన్నింటికన్నా ముఖ్యమైన సూత్రానికి వచ్చాం. ఇది ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న అన్నింటినీ కలిపి ఒకే తాటిపైకి తెస్తుంది. అదేంటంటే, శక్తి కన్నా దిశ ముఖ్యం. ఈ తుపాకీ గుండు ఉదాహరణ చూడండి. తుపాకీలో బుల్లెట్కి ఎంత పవరున్నా గురి సరిగ్గా లేకపోతే అది టార్గెట్ని రీచ్ అవ్వదు, వృధా అయిపోతుంది. మన హార్డ్వర్క్ కూడా అంతే. సరైన దిశ లేకుండా ఎంత కష్టపడినా ఫలితం 0. పాపం, చాలా మంది విషయంలో జరిగే పొరపాటు ఇదే. కలలేమో కోట్లు సంపాదించాలి, లగ్జరీ లైఫ్ కావాలి అనుంటాయి. కానీ వాళ్ళెంచుకున్న మార్గమేమో నెల తిరిగేసరికి సేఫ్గా జీతమిచ్చే ఉద్యోగం. చూడండి, ఏ మార్గం కూడా తప్పు కాదు. కానీ మన లక్ష్యానికి, మనం వెళ్తున్న మార్గానికి మధ్య పొంతన లేనప్పుడు ఆ ప్రయాణం మనల్ని ఎక్కడికి తీసుకువెళ్లదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫైనల్ మాట ఇదే: కేవలం గుడ్డిగా కష్టపడి పనిచేయడం వల్ల ఎవ్వరూ ధనవంతులు కాలేరు. ఏ విషయంపై కష్టపడాలి, ఎవరితో కలిసి కష్టపడాలి, ఎక్కడ కష్టపడాలి, ఈ 3 నిర్ణయాలే మన భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. ఈ 3 సరిగ్గా ఎంచుకుంటే విజయం మనలే. సో, ఈ విశ్లేషణను ముగించే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి. ప్రస్తుతం మనం నడుస్తున్న మార్గం, మనం చేరుకోవాలనుకుంటున్న గమ్యానికి నిజంగా సరైనదేనా?